హాయ్. నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సైనసైటిస్. చాలామంది సైనసైటిస్ అని పొద్దున్నుంచి రాత్రి వరకు అంటూనే ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళని సైనసైటిస్ అంటే ఏంటి వాళ్ళకే తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే అసలు ఏంటి అని తెలియకపోతే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? సో, అసలు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ పని చేస్తుందా లేదా అని వీళ్ళకి తెలియకుండా పోతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే అసలు సైనసైటిస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఆ సైనసైటిస్ అంటే తెలుసుకున్న తరువాత దాని ట్రీట్మెంట్ గురించి కూడా ఫస్ట్ సైనసైటిస్ అంటే ఏంటంటే సీ మనకు స్కల్ ఉంటుంది. స్కల్ అంటే మన పుర్రె ఉంటుంది కదా! పుర్రె బాగా వెయిట్ ఉంటుందన్నమాట. ఈ వెయిట్ తగ్గితేనే బెటర్. ఎందుకంటే వెయిట్ ఎంత తగ్గితే అంత లైట్‌గా ఉంటే మనిషి మూవ్‌మెంట్ అనేది అంత బావుంటది. దానికి మన ఎవల్యూషన్ ఏం చేసిందంటే కొంతమంది దేవుడు అంటారు. కొంతమంది ఎవల్యూషన్ అంటారు. ఏం చేశారంటే మనకు ఆహ్, ఈ స్కల్‌లో ఎంప్టీ స్పేసెస్ పెట్టాడు. సాలిడ్ స్కల్ ఉన్నిందనుకోండి వెయిట్ ఎక్కువుంటుంది. దాని లోపల ఎంప్టీ స్పేసెస్ ఉంటే వెయిట్ తక్కువుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా వటుకు కేరళ జ్యువెల్లరీలో చూస్తుంటాం. బయటికి ఇంత పెద్దగుంటుంది. లోపలంతా డొల్ల. వెయిట్ తక్కువుంటుంది. అంటే చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది. బట్ వెయిట్ అనేది తక్కువుండడానికి లోపలంతా హాలో ఉంటుందనమాట. సేమ్ అదే విధంగా మన స్కల్‌లో కొన్ని హాలో స్పేసెస్ ఉన్నాయి. ఆ హాలో స్పేసెస్‌నే మనం సైనస్ అంటామనమాట. అవి ఎక్కడెక్కడున్నాయంటే ఇది ఫ్రాంటల్ వ్యూ. ముందు నుంచి చూసినప్పుడు ఇక్కడ 2 ఉంటాయన్నమాట. దీన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు. అదే విధంగా ఇక్కడుంటాయి. ఇక్కడున్న దాన్ని స్ఫీనాయిడల్ సైనస్, ఎథిమాయిడల్ సైనస్ అంటారనమాట. ఇక్కడుంటాయి. స్ఫీనాయిడల్, ఎథిమాయిడల్ అనేవి ఈ ప్లేస్‌లో ఉంటాయి. అంటే మన ముక్కు పైన ఇక్కడ ఏదైతే ఈ 2 కనురెప్పలు కలుస్తాయో, ఈ కనురెప్పలు ఎక్కడైతే కలుస్తాయో లోపల మనకు ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. దాన్ని స్ఫీనాయిడల్ అండ్ ఎథిమాయిడల్ సైనస్ అంటాం. ఇక్కడ చీక్ బోన్స్ అంటారు చూసారా? ఈ చీక్ బోన్స్ కూడా చాలా గట్టిగుంటాయి. లోపల ఎంప్టీ స్పేస్ ఉంటుంది. దాన్నేమంటామంటే మనము జైగోమాటిక్ సైనస్ అని మనకు మాక్సిల్లరీ సైనస్ అని ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇది జైగోమాటిక్ బోన్ దాని లోపల ఉండే సైనస్ మాక్సిల్లరీ సైనస్ అన్నమాట. సో, ఈ మాక్సిల్లరీ సైనస్ అని మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే 4 పెయిర్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అదే మనం సైడ్ నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. సో, ఇది ఫ్రంటల్ సైనస్, ఇది ఎథిమాయిడల్ సైనస్, స్ఫీనాయిడల్ సైనస్. ఓకే. అదే విధంగా మాక్సిల్లరీ సైనస్. ఈ మాక్సిల్లా అనే బోన్‌లో ఉంటుంది. సో, ఇది మనకుంటుంది. అసలు ఎందుకు ఈ సైనస్‌లనేవి ఎందుకుంటాయి? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సైనస్‌లన్నీ ముక్కులోకి ఓపెన్ అయితాయి. సో, ఈ సైనస్ ఈ ముక్కులోకి ఓపెన్ అవుతుంది. ఇది ముక్కులోకి ఓపెన్ అవుతుంది. ఇది ముక్కులోకి ఓపెన్ అవుతుంది. సో, మన సైనస్‌లన్నీ మన ముక్కులోకి ఓపెన్ అవుతాయన్నమాట. అది ఎందుకు అని మనం చూద్దాం. అసలు ఎందుకుండాలి మనకు సైనస్? ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం తీసుకునే గాలి డ్రైగా ఉండొచ్చు, లేకపోతే హ్యూమిడ్‌గా ఉండొచ్చు. సో, ఆ గాలి మన లంగ్స్‌లోకి పోయేటప్పుడు లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి, మనము దాన్ని ఎయిర్ కండిషన్ చేయాలి. అంటే ఎంత హ్యూమిడిటీ పెట్టాలో అంతనే పెట్టాలి. ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ ఉండాలి. అంత టెంపరేచర్‌ది లోపలికి పోతేనే ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందన్నమాట. సో, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, ఆ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి ఈ సైనస్‌లనేవి పనిచేస్తాయి. మనం పీల్చుకున్న ఎయిర్ టెంపరేచర్ కంట్రోల్ అయ్యి, హ్యూమిడిటీ కంట్రోల్ అయ్యి మన లంగ్స్‌లోకెళ్ళి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. అది ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే రెజొనెన్స్ ఆఫ్ వాయిస్. మనం మాట్లాడేటప్పుడు ఒక రివర్బరేషన్ సౌండ్ వస్తుంది చూసారా? రెజొనెన్స్ వస్తుంది చూసారా? అది ఈ ఎంప్టీ స్పేసెస్‌లో మన వాయిస్ ఎళ్ళడం వల్ల ఆ సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటేంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫంక్షన్ లైటనింగ్ ఆఫ్ స్కల్. మన స్కల్‌ని బాగా వెయిట్ తగ్గించడానికి ఎంప్టీ స్పేసెస్ పనిచేస్తాయి. లోకల్ ఇమ్యూనిటీ మైక్రో ఆర్గానిజమ్స్. సో, ఎప్పుడైతే మనకు ఎంప్టీ స్పేసెస్ ఉంటాయో, మనం తీసుకున్న గాలిలో బాక్టీరియా గానీ, వైరస్ గానీ, ప్రోటోజోవన్స్ గానీ, పారాసైట్స్ గానీ ఏమన్నా ఉంటే, ఆ ఇమ్యూన్ యాక్టివిటీ ద్వారా అవి చంపేస్తుందనమాట. ఈ సైనసైటిస్‌లో మంచి ఇమ్యూన్ యాక్టివిటీ గూడా ఉంటుంది. బ్రెయిన్ ఇంజ్యూరీ. ఎప్పుడన్నా ఏదన్నా తగిలిందనుకోండి, సో, మనకు ఏదన్నా కుషన్ లాంటి ఎఫెక్ట్ లాగా పనిచేస్తది. సో, బ్రెయిన్ ఇంజ్యూరీలో ఏంటంటే, ఇవి కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట. మీరు కార్‌లో పోతుంటారు. సో, ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది గదా! ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పుడు మీ బ్రెయిన్ పైన గాని, మీ బాడీ పైన గాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇవి గూడా మన స్కల్‌లో మన బ్రెయిన్‌కి ఇంజ్యూరీ గాకుండా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ఎయిర్ బెలూన్స్ లాగా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్‌టెండెడ్ ఆల్ఫాక్షన్. మనకు ఇప్పుడంటే మన ముక్కుతో అంతా మనం ఆల్ఫాక్షన్ చేయట్లేదు. అంటే స్మెల్ చూడట్లేదు. మనం పాత కాలంలో ఏంటంటే మనము ఇంకా జంతువులుగా అడవుల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన ముక్కును బాగా యూజ్ చేసేవాళ్ళమండి. మన స్మెల్‌ని బట్టి. సో, ఒక 1 కిలోమీటర్ ముందు ఒక పులి ఉన్నా గూడా మాకు తెలిసిపోయేది. ఎందుకంటే ఆ పులి నుంచి వచ్చే స్మెల్‌ని అంత ఈజీగా డిటెక్ట్ చేసేవాళ్ళం పాత కాలంలో. అందుకోసం మంచి ఆల్ఫాక్షన్ ఉండాలి కాబట్టి అంటే మంచి సెన్స్ ఉండాలి కాబట్టి ఆహ్, ఇది దానికి గూడా పనిచేస్తుందనమాట. ఎక్స్‌టెండెడ్ ఆల్ఫాక్షన్ లాగా పనిచేస్తుంది. మ్యూకోసా డ్రెయిన్స్ ఇంటూ నోస్. ఎప్పుడైతే ఈ మ్యూకోస్ సో, నేనిందాక జెప్పాను ఇవన్నీ నోస్‌కి కనెక్ట్ అయ్యుంటాయి.
దాంట్లో అంతా జిగురు లాంటి పదార్థం వస్తుంది. అదంతా నోస్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, అందుకు ఈ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఏవైతే ఈ ఎంప్టీ స్పేసెస్ ఉన్నాయో, ఇవి ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఓకే. ఆ ఇన్ఫెక్ట్ అయిపోయిన దాన్నే మనము సైనసైటిస్ అంటామనమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది కొన్ని రోజులయ్యుండొచ్చు, కాకపోతే చాలా రోజులయ్యుండొచ్చు. మనకు సైనసైటిస్‌లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఫిడికస్ హోమియోపతిలో. చాలామంది సైనసైటిస్‌కి ఏం జేస్తారంటే, ఏ చిన్న జలుబే గదా! కాఫే అప్పుడప్పుడొస్తుంది. తుమ్ములే గదా! అప్పుడప్పుడొస్తుంది, పోతుంది అనుకుంటుంటారు. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్తారు. ఎళ్ళినప్పుడు ఏం జేస్తారు వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. తీసుకున్నన్ని రోజులు టెంపరరీ రిలీఫ్ వస్తుంది. రైట్? మళ్ళీ తగ్గిపోతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యి, ఒకరోజు అలోపతి డాక్టర్ ఏమంటారంటే, ఇప్పుడు నేను సర్జరీ చేయాల్సిందే అంటారు. ఈవెన్ సర్జరీకి పోస్ట్ చేసినవి గూడా హోమియోపతిలో చాలా బాగా పనిజేస్తాయి. ఒక 100 కేసెస్‌ని అలోపతి డాక్టర్స్ పోస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది కేసెస్‌ని దాన్ని మనం సర్జరీ వరకు పోకుండా రివర్స్ చేయొచ్చు. సో, హోమియోపతిలో ఏంటంటే సైనసైటిస్‌కి మంచి ట్రీట్మెంట్ ఉంది. మీకు గన పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, మళ్ళీ మళ్ళీ మీకు సైనసైటిస్ రాకూడదు. ఈ సింప్టమ్స్ అన్నీ చాలా క్విక్‌గా రిలీఫ్ కావాలి. అంతేకాకుండా సర్జరీ వరకు పోకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు ట్రీట్మెంట్‌లో అంటే హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. మీకు గన సైనసైటిస్ ఉన్నా, మీ పిల్లలకి గన సైనసైటిస్ ఉన్నా, మీ లవ్డ్ వన్స్‌కి గన సైనసైటిస్ ఉన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.